ఏమైంది భవాని అదోలో ఉన్నావు? ఏమని చెప్పాలన్న బాధ. మనకంటే ఏకశీల లగ్గమైన వాళ్ళకు పిల్లలాయే. మనకు పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది, మనకేమో పిల్లలు పుట్టకపోయా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా పాయిదా లేకపోయా. అదే నా బాధ. అవును భవాని, నువ్వు అన్నది నిజమే. మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం పాయిద లేకపోయా. పిల్లల అన్నది దేవుడిచ్చే వరం, మన చేతులు ఏముంది. నువ్వు బాధపడకు. నువ్వన్నది కూడా నిజమే, కానీ ఆ దేవునికి మన మీద దయ ఎప్పుడు కలుగుతుంది? నా కడుపు ఎప్పుడు వండుతుంది? మన ఇంటికి పిల్లలు ఎప్పుడు వస్తారు? నువ్వు బాధపడకు భవాని. పక్కూర్లే మహిమాల దేవుడు ఉన్నాడట, మనం పోయి మొక్కేద్దాంప. ఆ మహిమాల దేవుడు అన్న మన మీద జాలి చూపిస్తాడు కావచ్చు. సరే పోయేద్దాంపా. దేవుడా, నాకు ఎంతో కొంత ఆస్తినిచ్చినావు, కానీ నాకు పిల్లలు ఎందుకు ఇవ్వలేదు దేవుడా. మా మీద దయదలిచి మాకు ఒక ఆడబిడ్డని దేవుడా. ఆడబిడ్డ ఎందుకంటే నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. నాకు పుట్టబోయే ఆడబిడ్డల్లోనే మా అమ్మని చూసుకుంటా దేవుడా. జర మా మీద దయదలుసు దేవుడా. మేము తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. మా బాధ ఏ దేవుడు మొరకించలేదు. కనీసం నువ్వైనా మా బాధను పట్టించుకో స్వామి. అగో తిన్నావా అక్క? తిన్నా. ఎటు పోతున్నావు అక్క? పసుపొట్టు పట్టుకుని పోతున్నావు? మా అక్క బిడ్డ శ్రీమంతం ఉంది, అందరిని పిలవడానికి పోతున్నా. మరి నాకు చెప్తలేవేందక్క? గిన్నె ఇంట్లైనా నీకు బిడ్డ పుట్టింది లేకపోయా, కొడుకు పుట్టింది లేకపోయా, అడగడానికి నీకు బుద్ధి లేకపోయినా చెప్పడానికి నాకన్నా ఉండాలి. నువ్వు ఎక్కువ ఇంటి నుండి బయటికి రాకమ్మా. శుభకార్యం చేసుకునేటోళ్ళు అశుభం ఎదురైందని శుభకార్యం చేసుకునే పని చేస్తారు. ఏమైందిరా సీను, బాగా అడగవుతున్నావు? ఏం చెప్పాలన్నా బాధ? ఏమైందిరా అసలు నీ బాధ? నా రాత దేవుడికి ఇట్లా రాసి పెట్టి నాకంటే వెనక సిరి పెళ్ళైన పిల్లలే. మాకు ఇప్పుడు గిన్నెలైనా పిల్లలు కాకపోయా. ఎన్ని హాస్పిటల్కి అయినా ఏ దేవునికి మొక్కినా ఫలితం లేకపోయా. సరే సరేరా, అరే నీకు ఒక మాట చెప్పాలన్నా నేను. చెప్పురా. అరే మన పక్కూర్లో మహిమగల దేవుడు ఉండటరా, అక్కడికి వెళ్ళి ఏ కోరిక కోరుకునే నెరవేరుతుందటరా. అరే మీ అడిపోయి మొక్కొనిరా, మీకు పిల్ల అవుతారా. కానీ వాడికి బస్సు సౌకర్యం లేదురా, నడుచుకుంటే వెళ్ళాలరా. అవునారా? సరేరా, నడుచుకుంటానే పోయేస్తాం. ఆ దేవుని మొక్కేస్తాం రా. సరే పోరిరా, పోయిరండి. థ్యాంక్స్ రా. ఓకేరా. ఏమైందా భవాని, ఎందుకు ఎడతాను? ఇంకా పక్కింటి లక్ష్మక్క పసుపు కుంకుమ పట్టుకొని పోతుంది. ఏడికి పోతున్నావు అక్క అని అడిగినా. అడిగితే ఏమన్నది? నాకెందుకు చెప్తలేవు అక్క అన్న. నీ అసొంటి పిల్లలు లేని దానికి చెప్పుడు ఎందుకు? నీకు చెప్తే శుభం జరిగే కాడ అశుభం జరుగుతుంది అన్నది. అంత మాట అన్నదా? ఆగు, ఆమె సంగతి చెప్తా. అద్దు, గసంటోళ్ళతోటి మనకెందుకు గొడవలు? అద్దు, పోకు. సరతి ఆమె ఏమన్నది? ఇగో భవాని, మా దోస్తుగాడు అక్కడ ఒక దేవుడు ఉన్నాడ, మహిమగల దేవుడు. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడట. కానీ ఆ దేవుని దగ్గరకు పోవాలంటే కాలి నడకల మాత్రమే పోవాలట. బస్సు సౌకర్యం లేదు, ఏ రోడ్డు లేదట.
నువ్వు పోదామంటే ఇప్పుడు పోదాం భవాని, పోయి మొక్కుకుందాం. అవునా? బస్ సౌకర్యం లేకున్నా మంచిదే. కోరుకున్న కోరికలు తీరుతాడంటున్నావు. రేపు ఖచ్చితంగా పోదాం. సరేనే, రేపు పోదాం. భవాని, భవాని, రెడీనావా? ఊరుకుందాం మరి. తప్పలేదు మంచిగా. దేవుడా, పిల్లల కోసం ఎన్నో గుళ్ళు హాస్పిటల్ తిరిగినాం, కానీ ఏం ఫలితం లేదు. కనీసం నువ్వైనా మా బాధను పట్టించుకో స్వామి. ఒక ఆడదానికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితేనే ఆనందం. ఎలాగైనా నాకు ఆ ఆనందం మాత్రం నువ్వే ఇయ్యాలి స్వామి. భవాని, 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 ఏమైంది భవాని? ఏమైందిరా? నిజమా? నిజంగా ఆ దేవుడు ఎంతో మహిమ గలవాడండి. మనం కోరుకున్న కోరిక నెరవేర్చిండు. ఎన్నేళ్ల కలను ఇవాళ నెరవేరింది. అవును భవాని, ఎన్ని రోజులకు ఆ దేవుడు మనం కరుణించిండు. మా అమ్మ మళ్ళీ మన దగ్గర రాబోతుంది. ఒకసారి మీ ఫ్రెండ్ దగ్గరికి పోయి థ్యాంక్స్ చెప్పరండి. అయిన వల్లనే మనం ఆ గుడికి పోయి కోరిక కోరుకున్నాం. సరేనే. భవాని, ఏం చెప్తాను నువ్వు? బోల్ తోమడానికి తీసుకోబోతున్నాం. ఇక నుండి బోలు దోముడు కానీ, ఇంటి పనులు కానీ, వంట పనులు కానీ అన్నీ నేనే చెప్తా. నువ్వు ఏ పని చేయద్దు. ఎందుకంటే నీ కడుపులో ఉన్న మా అమ్మ జాగ్రత్త రా. నువ్వేం పని చేయకు. అయ్యో, నేను దోమతా. నేనే అన్ని పనులు చేస్తా. కూర్చో. అద్దు అని నాకు మామిడికాయలు, చింతకాయ తినబుద్ధి అవుతుంది. తీసుకురావా? సరేనా, తీసుకెళ్తా. నువ్వు మాత్రం ఏం పని చేయదు. ఇది ఎండాకాలం కాదు కదా, చలికాలమే. ఇప్పుడు మామిడికాయలు ఏం దొరుకుతాయి? చింత చెట్టుకి అయితే చింతకాయ ఉంది. ఈ చింతకాయని అయితే తీసుకుపోతా.
మామిడికాయలు దొరకలే, ఇప్పుడు సీజన్ కాదు కదా. సరే. భవాని అన్నం తిన్నావా? ఇంకా తినలేదు. సరే నేసుకొస్తాను. నేను తింటా. చాలు. భవాని నేను పొలం కాడికి పోతానా, ఇంటికాడ ఏం పని చేయను, వచ్చాక నేను చేసుకుంటా కానీ. సరే. జాగ్రత్త. అయ్యో, ఈయన బట్టలు విండిండి కానీ ఆరేయలేదు కదా. నేనన్నా ఆడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.